చంద్రబాబు గారే చెప్పారు, మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ మీద అలాంటి బురద జల్లుతుంటే మీరు మాట్లాడండి అని. ఈ విషయం ద్వారా అయినా వీళ్ళిద్దరి మధ్య సమన్వయం మెరుగుపడద్దా? సమన్వయం కాదు, పాడు కదా, వాళ్ళకి తెలియదేంది. కావాలని చెప్పిన సమన్వయ కమిటీలో వేసుకోలేదు, వాళ్ళు వేసుకుని వాటిని పక్కన పెట్టారు. విషయం ఏంటంటే ఇలాంటి వాటిలో సమన్వయం కాదు కావాల్సింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలన్నది ఒక గ్రూప్ పెట్టుకుంటే పోతుంది అనమాట. దానికి ఆ గ్రూప్ పేరు డైవర్షన్ గ్రూప్ అని పెట్టుకోవాలి. ఏదైనా ప్రభుత్వం చేసే ఒక తప్పు లేదా ప్రభుత్వం ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కుపోయినప్పుడు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, లోకేష్ డైవర్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేయాలా, లేకపోతే బీజేపీ డైవర్ట్ చేయాలనేది ఒక గేమ్ ప్లాన్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత భవిష్యత్ తరాలకు పుస్తకాలు రాయొచ్చు ఎలాగ చేయొచ్చు రాజకీయాలు అనేది. కానీ అంటే జరిగిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాని మీద తన దాని మీద సాఫ్ట్ గా స్పందించే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం ఎందుకు మొన్న అంత ఫైర్ అయ్యారు? ఆయన ఎప్పుడు సాఫ్ట్ గా స్పందించారు మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కొట్టి చంపిపోయారు, హాస్పిటల్లో దాకా వెళ్ళి మరి కొట్టి చంపిపోయారు. ఆ మధ్యన చింతమనేని ప్రభాకర్ ఏం చేశాడు, వాళ్ళ సొంత పార్టీ నాయకుడినే కొట్టబోయాడు. అట్లాగే ఇలా పార్టీకి సంబంధించిన ఆరో శ్రీధర్ ఏం చేశాడు, కిరణ్ రాయలు ఏం చేశాడు, ఆడెవడికి పుట్టాడు జగన్మోహన్ రెడ్డికి అని కూడా అడిగాడు. ఇట్లా ఎవరన్నా ఏదన్నా ఆపారా? ఇవన్నిటికీ కూడా వీళ్ళు మాట్లాడే మాటలు జగన్ మీదకేస్తాడు ఈయన. అది ఒక స్ట్రాటజీ అందులో ఉండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ అంతా ఏంటంటే నిరంతరం తెలుగుదేశంకి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ బ్యాడ్ నేమ్ అంతా జగన్ మీదకి తీసుకెళ్లేందుకు అనుసరించేటటువంటి వ్యూహం అయింది. ఇది భవిష్యత్తులో పనికొస్తుంది అన్నటువంటిది ఆయన ఎత్తుగడ. అది కీ పాయింట్ ఇక్కడ. అంటే అరవ శ్రీధర్ విషయం చూసుకున్నా, లేదంటే ఒక మహిళా ఇన్ఛార్జ్ విషయంలో చూసుకున్న, కేసులు పెట్టి జైలుకి వెళ్ళినా అప్పుడు మాట్లాడలేదు కదా వాళ్ళ విషయంలో. ఈ స్థాయిలో అగ్రెసివ్ గా స్పందించలేదు కదా పవన్ కళ్యాణ్ గారు, చాలా